ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారి జాతక బలం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం, శాస్త్ర బలం, యోగ బలం, గుణబలం, ఆరోగ్య బలం, సంసార బలం చూద్దామండి. గోచార ఫలం. ధనుస్సు రాశి వారి జాతకానికి ధన్యజీవులండి. వారి జాతకానికి 3 గవ్వలు పడ్డాయి. ధనుస్సు రాశికి అధిపతి ఉన్నాడు కానీ మాత్రం వారి జాతకానికి గురుడు అంటే బృహస్పతి, దేవతలకు గురుడు, సర్వదేవతలకు గురుడు అయిన మనకు కూడా గురువే. గురుగ్రహ అనుకూలత ఉంటే వివాహంలో కలిసి వస్తుంది, సంతానంలో కలిసి వస్తుంది, ధనంలో కలిసి వస్తుంది, పేరు ప్రఖ్యాతుల్లో కలిసి వస్తుంది, ఏ విషయంలో అయినా కలిసి వస్తుంది. ఈ ధనుసు రాశి వారికి గురు అనుగ్రహం ఉంది కాబట్టి గురు అనుగ్రహం ఉంటే మాత్రం ఎసుంటి వారైనా సరే జీవితంలో రాణిస్తారండి. వారు ఎసుంటి దరిద్రులైనా సరే మాత్రం రాణించే అవకాశాలు ఉన్నాయండి. వెనకటి కాలంలో మాత్రం అష్టవక్ర చక్రవర్తి అని ఒక ఆయన ఉండేది. అసుంటిది ఆయనకి ఎక్కడ పోయినా హేళన ఉండేది, కానీ మహామేధావి ఆయన. ఎక్కడ పోయినా హేళన ఉండేది, ఎందుకంటే అతని ముఖ వర్చస్సు అట్లా ఉండేది. ఆయన మాత్రం గురు విద్య మాత్రం వదిలిపెట్టలేదు, కాబట్టి ఎక్కడ పోయినా గెలిచి వచ్చిండు. ఈ రాశివారు మాత్రం తప్పకుండా మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. ధనం విషయంలో, ధాన్యం విషయంలో, రుణం విషయంలో, కుటుంబ విషయంలో, సంతాన విషయంలో అన్ని విషయాల్లో రాణించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా తిరుగు ఉండదు. నమ్మిన వారి వలన మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అద్భుతమైన యోగం ఉందండి. మీరు ఏదైనా ఒక దేవుడిని నమ్మిరనుకో, ఆ దేవునికి ఒక 110 నామాలు కానీ, 116 నామాలు కానీ, 108 నామాలు కానీ ఇలా ఉంటాయండి. ఆ నామాలు పఠించడం మూలంగా దేవతల్ని పూజ చేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా మాత్రం సరస్వతి పుత్రులు మాత్రం విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, తిరుగు ఉండదు. అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం లోన్ పొందాలనుకునే వారు కూడా మంచి ఫలితం ఉంటుంది. స్కాలర్షిప్ పొందాలనుకునే వారు కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం కొంచెం కఠినమైన పరిస్థితి ఉంటుంది, కానీ వెళ్ళే అవకాశం ఉంటుందండి.